మిత్రులు చెప్పినట్టుగా గత 10 సంవత్సరాల నుంచి మనం దీంట్లో వస్తున్నాం. ఇంకా అది కేవలం కొంత శాతం మాత్రమే మనకు వచ్చింది. ఇప్పుడే ఇంతమందిని మనం ఉద్యోగాలు కోల్పోతున్నాం. ఆ ఉద్యోగాన్ని కోల్పోతున్న సమయంలో ఇప్పుడు మనం స్ట్రాటజీస్ ఎవరైతే ఉన్నాయో స్ట్రాటజీస్ సౌరభ్ ముఖర్జీ చెప్పినట్టుగా మ్యాక్సిమం 50 to 60% ఉద్యోగాలు పోతాయి అనేదైతే అనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఎవరు ఉద్యోగాలు పోతాయి సార్? మానవునికి సంబంధించింది ఈ ఫైనాన్స్ విభాగంలో కానీ మీడియా విభాగంలో కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ భారతదేశంలో ఏదైతే ఉన్నదో మీడియా విభాగంలో కానీ ఫైనాన్స్ విభాగంలో కానీ బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఇంకా ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. మీ కన్సర్న్ నాకు అర్థమైంది. నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను సార్. ఈ ఉద్యోగాలు పోతాయి అంటున్నారు, దేని వల్ల ఉద్యోగాలు పోతాయి అని అడుగుతున్నాను. అదే చెప్తున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తీసుకొచ్చి మన మీద పెట్టడం వల్ల. సౌరభ్ ముఖర్జీ చెప్పారు, నేను చెప్పలేదండి. ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన సమ్ scientist is also a human being, right? He is also a human being. At the same time, when he invented it. My question to you and my clear statement to you, sir. Yeah. Artificial intelligence ను ఇంట్రడ్యూస్ చేసింది ఒక మనిషి. ఓకే, దాన్ని వాడుతున్నది కూడా ఒక మనిషి. రైట్. బట్ ఇట్స్ ఆల్ అబౌట్, నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక మనిషి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎప్పుడు కూడా తలగ్గాల్సిన అవసరం లేదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు అనేది నా క్లియర్ కట్ స్టేట్మెంట్. ఏ వస్తుందని చెప్పేసి మనుషుల ఉద్యోగాలు పోతాయో లేదంటే కనుక మొత్తం అంతా కూడా టెక్నాలజీతోని లేకపోతే మెకానిజం అంతా పని చేస్తుంది, మనుషులకు ఇంకొక పని ఉండదు అని అనుకోవడానికి లేదు. ఎట్లయితే ఏఐని ఇంట్రడ్యూస్ చేసిన మనిషి ఇంకా కూడా అడ్వాన్స్మెంట్ ఎక్కువ అయితే ఎన్హాన్స్ అయితే ఖచ్చితంగా అంతకంటే కూడా ఇంకా కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అటువంటి భయాందోళనలకు ఎవరు కూడా గురి కావద్దనేది నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్మెంట్ ఇంట్రడక్షన్ నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి నో ఇంటెలిజెన్స్ ఈ సుప్రీం దెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ మై స్టేట్మెంట్. సో టేక్ ఇట్ యాస్ గ్రాంట్. ఓకే, ఐఏని ఈ కంప్యూటర్స్ ని ఇంటర్నెట్ ని ప్రతిదీ తయారు చేసింది కూడా మనిషి. సో మనకి ఎక్కడైతే టాలెంట్ ఉంటుందో అక్కడ మనం రాణించగలుగుతాము, మనం ముందుకెళ్ళగలుగుతాము. ఏ ఒక్క టెక్నాలజీ కూడా మనిషిని దాటుకొని వెళ్ళదు. మనం ఎంతైతే టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుందో దానికి ఆన్ పార్ ఈక్వల్ గా మనం అడ్వాన్స్ కావాలి. దానికి మనం ఎన్హాన్స్ అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళొచ్చు. అండ్ ఒక నా ఒపీనియన్, ఒకవేళ ఏఐ కనుక వస్తే ఏంటిది అనేది ఒకవేళ అడిగితే యాజ్ ఎ బీయింగ్ అన్ అడ్వకేట్ నేను ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఉమెన్ బాగా లేజీ అయిపోతున్నారు. ఎక్కడ ఎవరికి ఒళ్ళ వంగుతలేదు, ఎవరేం పని చేస్తలేదు. అది మనం వాస్తవం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ లో, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా టెక్నాలజీని ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంది. తెలియగలవాడు ఎవరైనా ఉంటే టెక్నాలజీని వాడుకొని ముందుకెళ్ళిపోతారు, తెలియలేని వాళ్ళు అట్లాగే ఉండిపోతారు. ఈ ఏఐ టెక్నాలజీ ఉన్నదని తెలియనోడు ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇది మాత్రం 100% యాక్సెప్ట్ చేయాలి. దిస్ ఇస్ యువర్ స్టేట్మెంట్. అండ్ రైట్ నౌ జస్ట్ ఇస్ వన్ క్వశ్చన్ టు యూ ఫ్రమ్ మై సైడ్ దట్ ఏఐ వచ్చిన తర్వాత అనేక ఐటీ ఉద్యోగాలు, ఐటీ రంగాలలో ఎవరైతే 100 మంది అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారో ఐటీకి నిపుణులకు సంబంధించింది అక్కడ కుదించి కేవలం 10% 10 వ్యక్తులు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ విషయంపై 90 మంది మాత్రం వాళ్ళు ఉపాధి కోల్పోయారు కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే డెవలప్ చేశారో అతను ఒక సైన్సీ, ఒక హ్యూమన్ బీయింగ్ మాత్రమే. మీరు చెప్పినట్టుగా యాజ్ పర్ యువర్ స్టేట్మెంట్. ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ టు యూ దట్ వెన్ హీ హాజ్ ఇన్వెంటెడ్ దిస్ AI, the same time where there are 100 workers are working at there, they have reduced the strength of that workers by 90%. So what is your opinion on it, sir? My straight question to you, sir. Yeah. Out of 100 లో 90 మెంబర్స్ ని తీసేసినారు, 10 మందిని ఉంచుకున్నారు. Yeah. 10 మందిని ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చింది, 90 మందిని ఎందుకు తీయాల్సి వచ్చింది? Because they need it. They don't need the services of those people. Extraordinary people అవసరం లేదు వాళ్ళకు, అందుకోసమే తీసేశారు. ఎక్స్ట్రా పీపుల్ అవసరం లేదన్నది కాదు, ఎక్స్ట్రాడినరీ పీపుల్ వాళ్ళకి కావాలి, ఎక్స్ట్రా పీపుల్ అవసరం లేదు. Whoever it may be, but he has only invented that particular artificial intelligence. The same persons are allowed to invent that particular. Sir, I want to make you understand. Out of 100, they have removed 90 people and 10 people are there in existence who are working for that company. Right? Exactly. Cheppandi. If you are talented enough, you be among those 10 people, not among the 90 people, right, sir? ఇట్లా మీరు ఎట్లా కనుగొంటారు దాన్ని? ఎందుకంటే వాళ్ళు 100 మంది ఎవరైతే రిసర్చర్స్ ఉన్నారో ఆ 100లో వీళ్ళు కూడా ఒకటే కదా. దాంట్లో కావాల్సిందల్లా వాళ్ళకు 10 మంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెంట్ చేసిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడేది 10 మంది. ఆ 80 మందికి సంబంధించిన ఏదైతే పని ఉందో ఆ పని ఆ రోబోటిక్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేపడతారు కానీ అందుకోసం వీళ్ళని 9 మంది తీసేశారు. అది 100% కరెక్ట్. అంటే ఇప్పుడు నేను మీ కంపెనీకి ఎవరన్నా ఒక 10 మంది చేసే కాడ 10 మంది ఇద్దరు కలిపి చేసేది ఉంటే
మనిషి ₹1,00,000 జీతం ఇస్తారు, లేదంటే కనుక 10 మంది పెట్టుకు 10 లక్షలు ఇస్తారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వల్ల మీ కాస్ట్ కటింగ్ జరుగుతుంది అండ్ ఇద్దరిని పెట్టుకుంటారు, 2 లక్షల జీతం ఇస్తారు. అటువంటిప్పుడు మీరు ఏది ప్రిఫర్ చేస్తారు చెప్పండి? లేదు సార్, టీవీ ఛానల్ కి ఫర్ సపోజ్ మీ అదే చెప్పబోతున్నా, మీరు చెప్పారు నాకు. ఇప్పుడు మా టీవీ ఛానల్లోనే ఉన్నారు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేనేం చేస్తున్నానంటే కేవలం ఇంగ్లీష్లో ఒక సమస్య మీద నేను ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చెప్తాను ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇవ్వమని. అక్కడ నలుగురు చేసే పనిని కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకే ఒక సమస్యతో మొత్తం చేరిపోతుంది. కానీ ఈ నలుగురు అవకాశం కోల్పోతున్నారు కదా. మానవులు అనే దగ్గర మాన్ పవర్ మన దగ్గర ఉన్నది కదా. ఆ నేపథ్యంలోనే మీకేం చేసేది ఉన్నది? మీరు కాస్ట్ కట్టి మీరు చూసుకుంటారా, లేదంటే కనుక చారిటీ చేయడానికి? కాస్ట్ కటింగ్ అనేది సమస్య అక్కడ కాదు సార్. ఇక్కడ 2 లక్షలు ఇస్తున్నాం. అదే 2 లక్షలలో మనకు 4 ఉద్యోగస్తులు ఉన్నారు కదా అక్కడ పనిచేయడానికి. వాళ్ళకు ఉపాధి కలుపుతున్నాయి, 4 మనకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలు బతుకుతున్నాయి కదా ఈ విషయంలో. సార్ నేను ఒక మాట అడుగుతాను సార్. మీరు ఈ ప్రోగ్రామ్ అంతా అర్ధగంట ప్రోగ్రామ్ ఎడిట్ చేయడానికి అని చెప్పి మీరు ఒక వ్యక్తిని పెట్టుకొని నెలకి 50,000 జీతం ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అదే ప్రోగ్రామ్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 సెకండ్లలో 2 నిమిషాలలో కనుక మీకు మొత్తం ఎడిట్ చేసి ఇచ్చింది అనుకోండి, దీన్ని ప్రిఫర్ చేస్తే దాన్ని ప్రిఫర్ చేస్తారు? ప్రిఫర్ చేయడం అనేది నేను చెప్తలేను, ఒక ఉపాధి కోల్పోతారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే ఒబామా గారు చెప్పింది కానీ బిల్ క్లింటన్ గారు బిల్ గేట్స్ గారు మనం ఎథికల్ గా మోరల్ గా ఆలోచించే దానికంటే మానిటరీగా ఫైనాన్షియల్ గా ఆలోచించాలి. టైం కన్స్టెన్స్ కూడా ఇంపార్టెంట్. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను సార్. నేను ఒక అడ్వకేట్ గా ఒక కేసు నేను కోర్టులో ఫైల్ చేస్తే ఆ కేసు డాక్యుమెంట్ అంతా చదివిన తర్వాత తీర్పు ఇయ్యడానికి 10 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు పడుతుంది. రైట్ సార్. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఒక తీర్పు వస్తుంది సార్. వచ్చిన తీర్పును మళ్ళీ అప్పీల్ చేస్తే మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు పొడిగిపోతుంది. దీనికంటే కూడా అంటే జడ్జెస్ టాలెంట్ ను మనము నేనేం ప్రశ్నించట్లేదు, బట్ ఒకటే ఇదే కనుక టెక్నాలజీ కనుక వాడుకొని నీ ఈ డాక్యుమెంట్ లో లేకపోతే నీ పిటిషన్ ఏఐలో ఇన్సర్ట్ చేయండి, అదర్ సైడ్ డిఫెండెంట్ పిటిషన్ ఏఐలో ఇన్సర్ట్ చేయండి, ద జడ్జ్మెంట్ ఫైనల్ తీయండి, ఇదే కంక్లూడ్ చేయండి, ఇంకా మంచిదే కదా. ఇప్పుడు మనిషి పని చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చేయాలంటే గంటలు నీకు జడ్జ్మెంట్ వస్తుంది. దేన్ని నేను ప్రిఫర్ చేస్తా? ఇప్పుడు మన కన్స్ట్రక్టివ్ గా జ్యుడిషియల్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రాట్ సిస్టమ్ అంతా కూడా వెనకబడిపోయేసి మొత్తం సిస్టమ్ అంతా కొలాప్స్ చేస్తా ఉంటే ఈ రోజు ఒక టెక్నాలజీ వస్తుంది. టెక్నాలజీ మన లైఫ్ ను, మన టైం స్పాన్ తగ్గిస్తుంది. మన లైఫ్ లో ఒక ప్రాపర్ సిస్టమ్ ని ఇమీడియట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ సెకండ్స్ లో మనకు అవుట్పుట్ ఇస్తున్నప్పుడు వై వి వాంట్ టు గో బిహైండ్ ద ఓల్డ్ ట్రెండ్, ఓల్డ్ ట్రెడిషన్ కే పట్టుకొని ఎందుకు ఊగులాడాలి? ఓల్డ్ ట్రెడిషన్ అని చెప్తలేను, ఓల్డ్ ట్రెడిషన్ అని మేము మెన్షన్ చేస్తలేము. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఉన్నదో డిజిటలైజేషన్ చేశారు, కరెక్టే ఉంది. మీరు ఒక ఒక లాయర్ కాబట్టి మీరు ఆ విషయంలో చెప్పారు. అదే వ్యవస్థలో డిజిటలైజేషన్ చేసిన తర్వాత సరి అయిన పద్ధతిలో మనం